నా ఫిషర్మెన్ కమ్యూనిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడలో ఇలా పిఠాపురం, ఉప్పలంక, దుమ్ములపేట, పగడాలపేట ఇలాగ అన్ని ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా చాలామంది వేల లక్షల కొలది మా మత్స్యకారులు సహోదరులు ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. మీ అందరూ సముద్రం మీద వేటకు వెళ్తేనే కానీ బతకలేని కష్టం. మా తాతలు, మా బాబులు కాంచి ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది. అవినీతి పరులు, రాజకీయ నాయకులు, అవినీతి పరులు లంచాలకు ఆశపడి విచ్చలవిడిగా ఫ్యాక్టరీ వారికి, కంపెనీ వారికి లైసెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇష్టానుసారంగా వ్యర్థ పదార్థాలు డైరెక్ట్గా ఫిల్టర్ చేయకుండా, శుద్ధి చేయకుండా సముద్రంలో వదిలేయడం వల్ల చాలా చోట్ల చేపలు చనిపోతున్నాయి. మత్స్యకారులు రోడ్డు మీద పడుతున్నారు. కొన్ని రోజుల తర్వాత మత్స్యకారులు ఆకలి చావులతో చావాల్సిన పరిస్థితి వస్తుంది. నేను కాకినాడ జిల్లా జనసేన పార్టీ దివ్యాంగుల ప్రెసిడెంట్ని, రాష్ట్ర మత్స్యకారుల నాయకుడిని, జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సెక్రటరీని. మందకృష్ణ మాది గారు వాళ్ళ యొక్క సంస్థలో టౌన్ ప్రధాన కార్యదర్శి కూడా నియమించుకున్నారు. చాలా ధన్యవాదాలు మందకృష్ణ మాది గారి సార్కి. అలాగా రాష్ట్రంలో మత్స్యకారులు వేల మంది, లక్షల కొలది మంది ఉన్నారు. దయచేసి మా యొక్క విన్నపాలను, మా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు సహకరించాలి, ఉన్నంత అధికారులు సహకరించాలి. మా దాంట్లో చదువుకున్న వాళ్ళు తక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ. మా వాళ్ళు ఒక్కరోజు ఏటకెళ్తాను కానీ బ్రతకడం కష్టం, భార్య పిల్లలు పెంచుకోవడం కష్టం, అప్పులు తీర్చుకోవడం కష్టం, తినడం కష్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది. వారికి ఈ పని తప్ప వేరొక పని తెలియదు మా వాళ్ళకి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మా మత్స్యకారులను ఆదుకోండి, మా మత్స్యకారులను రక్షించండి, మా మత్స్యకారులను కాపాడండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాం. రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఉంది. ఎవరైనా ఏ పనివారైనా పొద్దున పోతే సాయంత్రం వస్తానని గ్యారెంటీ ఉంది. కానీ మా మత్స్యకారులు మాత్రం ఏటకెళ్తేనే కానీ బతకలేని పరిస్థితి. ఏటకెళ్తే తిరిగి వస్తారని కూడా గ్యారంటీ లేదు. అయినా సరే ప్రాణాలు తెగించి, ప్రాణాలు పణంగా పెట్టి భార్య బిడ్డలను పెంచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, బతకడానికి, అప్పులు తీర్చుకోవడానికి, చదివించుకోవడానికి సముద్రం మీద వేటకెళ్ళవలసి వస్తుంది. ఆ సముద్రంలో తుఫాను వస్తుందో తెలీదు, భూకంపం వస్తుందో తెలీదు, సునామీ వస్తుందో తెలీదు, ధరకు వస్తామని కూడా గ్యారంటీ లేదు. కానీ మా తాతలు ముత్తాతల నుంచి మాకు అదే వచ్చింది. ఏ పని తెలియదు, అదే నమ్ముకున్నాను, సముద్రాన్ని నమ్ముకుని ఉన్నాం. కాబట్టి ఉన్నంత అధికారులు, రాజకీయ నాయకులు మమ్మల్ని, మా పరిస్థితులను అర్థం చేసుకుని ఆ ఫ్యాక్టరీ వారిని, అనియా పవన్ కళ్యాణ్ అనియ, మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనియ, చంద్రబాబు గారు, కొండబాబు గారు, మా మల్లాడి యానకృష్ణారావు గారు, మీరందరూ మా యొక్క తరపున మీరే నేరుగా కంపెనీ వారితో మాట్లాడి ఆ యొక్క వ్యర్థ పదార్థాలు సముద్రంలోకి వెళ్లకుండా, చేపలు చనిపోకుండా ఆ యొక్క ఫిల్టర్ చేసి, శుద్ధి చేసి సముద్రంలో వదిలితే చేపలు బ్రతుకుతాయి. వాటి ద్వారా మేము బ్రతుకుతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నయ్య, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య మనసున్న వ్యక్తి చంద్రబాబు గారు, మా కొండబాబు గారు, మా యానకృష్ణారావు గారు, మీరే మాకు దిక్కు, మీరే మాకు ఆధారం. దయచేసి మీకు రెండు చేతులతో నమస్కారం చెప్పుకుంటున్నాం సార్. అవసరమైతే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాం. ఎందుకంటే మా పిల్లలు బతకాలన్నా, మేము బతకాలన్నా, మా పిల్లల్ని చదివించుకోవాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, 3 పూటలు తినాలన్నా మాకు ఆ సముద్రం తప్ప మాకు వేరొక పని తెలియదు సార్. దయచేసి మా మత్స్యకారులను ఆదుకోండి, మా మత్స్యకారులను కాపాడండి, మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మా మత్స్యకారుల యొక్క సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుందని మేము తెలియజేసుకుంటున్నాం సార్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మా పరిస్థితులు అర్థం చేసుకుని, ఇన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాం, వేడుకుంటున్నాం, వినతి పత్రాలు ఇస్తున్నాం. ఎవరు స్పందిస్తలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరైనా పవన్ కళ్యాణ్ అన్నయ్య, కృష్ణారావు గారు, కొండబాబు గారు, చంద్రబాబు గారు, మీరు మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ సమస్య మా తాతలు, మా బాబుల కంచి ఉంది. రేపొద్దున మా పిల్లలకి రాకూడదు. ఇది మాతోటే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది
ఇలా జరగాలంటే మీరు మమ్మల్ని ఆదుకోవాలి, మీరు మమ్మల్ని రక్షించాలి. మీరే నేరుగా కంపెనీ వారితో మాట్లాడాలి. వాళ్ళు కానీ పట్టించుకోకపోతే వెంటనే వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ లైసెన్స్ రద్దు చేయాలి. మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని రక్షించండి. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క మత్స్యకారుడికి చేరదీయండి, ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ అవ్వాలి, మన బాధలు తెలియాలి. మీకు ఏమాత్రం డబ్బున్నా మన మత్స్యకారు సహోదరులారా, మీకు ఏమాత్రం డబ్బున్నా, బలమున్నా, మంచితనం ఉన్న, పేరున్న, మీ గ్రామాలలో మంచితనం పేరు ఏమాత్రం మీకు ఉంటే దయచేసి మనలోనే నాయకులు బయటకు రావాలి. మన సమస్యలు వాళ్ళతో పాటు నేరుగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఆ దేవుడు మనకిస్తారు. కాబట్టి మీకు వీలుంటే, టాలెంట్ ఉంటే, డబ్బు ఉంటే, మంచితనం ఉంటే దయచేసి మన నుంచి నాయకులు రావాలి. మీరు మీ ఏరియాలో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో కౌన్సిలర్లుగా, సర్పంచులుగా, మేయర్గా, డిప్యూటీ మేయర్గా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా, మినిస్టర్గా, ఎంపీలుగా పోటీ చేయండి. మన యాన కృష్ణారావు గారు లాగా ముందుకు రావాలి, పెద్దవారు అవ్వాలి. మన కొండబాబు గారు లాగా పెద్దవారు అవ్వాలి, ముందుకు రావాలి. అలాంటప్పుడు మన సమస్యల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి, మన ఇబ్బందుల గురించి మనకు బాగా తెలుసు కాబట్టి, మనము వారి పక్క నుండి మనమే నేరుగా కూడా మాట్లాడే అవకాశం దేవుడు మనకిస్తారు. అప్పుడు 100% మన యొక్క సమస్యలు తీరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మీకు ఏమాత్రం శక్తి ఉన్నా, బలం ఉన్నా, టాలెంట్ ఉన్నా, మంచితనం ఉన్నా, ప్రజల్లో మీకు మంచితనం ఉన్నా, ప్రజలు మిమ్మల్ని గుర్తించిన దయచేసి పోటీ చేయండి, గెలవండి. గెలిచిన తర్వాత మాత్రం అమ్ముడుపోవద్దు. మన మత్స్యకారుల నాయకులు మన మత్స్యకారుల గురించి పట్టించుకుంటే, చదువులేని వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు కుటుంబాలు బాగుంటాయి, వాళ్ళ పిల్లలకు చదువులు బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ వస్తుంది, లోన్లు వస్తాయి, వాళ్ళు బాగుంటారు, బోట్లు కట్టుకుంటారు, వాళ్ళు కొనుక్కుంటారు. ఆ సబ్సిడీతో కూడిన ఆయిల్ కూడా ఉంటే వాళ్ళు ఏట బాగా చేసుకుంటారు. అలాగే రిలయన్స్ డబ్బులు, ఓఎన్జీసీ డబ్బులు కూడా మనకు రావాలి. ఒక్కో కుటుంబం ఒక్కో వ్యక్తికి 3,50,000 వరకు రావాలి. 3,50,000 వరకు ఒక్క వ్యక్తికి వస్తే ఆ కుటుంబంలో నలుగురు ఉంటే ఎంత అవుతుంది, ఇద్దరు ఉంటే ఎంత వస్తుంది, ముగ్గురు ఉంటే ఎంత వస్తుంది అర్థం చేసుకోండి. కాబట్టి మనం నిరంతరం కష్టపడాలి. కష్టపడితేనే ఒక యూనియన్గా ఉంటేనే సాధించగలం. మీకు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఒక అడవిలో 4 ఎద్దులు ఉన్నాయి. ఆ 4 ఎద్దులు కలిసిమెలిసి ఉన్నంతకాలం ఆ యొక్క అడవిలో ఏ పులి వాటి మీద దాడి చేయలేక భయపడేది. వాటి మధ్యన ఎప్పుడైతే భేదాలు వచ్చాయో ఆ యొక్క భేదాలు రావడం వల్ల ఆ యొక్క పులికి అర్థమైంది వీటి మధ్య ప్రేమ లేదు, ఐక్యత లేదు. కాబట్టి మనం ఏం చేసినా వీళ్ళు ఎవరో రారో, ఒంటరిగా ఉన్నారు కాబట్టి మనం ఏం చేసినా బాగుంటుంది, మనం హ్యాపీగా సంతోషంగా మన ఆకలి తీర్చుకోవచ్చు అని ఒకరోజు ఒక ఎద్దును దాడి చేసి చంపుతుంటే, తింటుంటే మిగతా చూస్తున్నా తప్ప ఆ పులి మీద దాడి చేయట్లేదు. ఆ పులికి అర్థమైంది ఇదేదో మనకు బాగుందని. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆ రోజు ఆ పులి ఆ యొక్క ఎద్దుని తినేసింది, చంపేసింది, ఆహారంగా భుజించింది. అలాగే రెండో రోజు రెండో ఎద్దు, మూడో రోజు మూడోది, నాలుగో రోజున 4, అలాగే 4 రోజులు 4 ఎద్దులు కూడా వాటికి బలి అయిపోయింది. ఇది ఎవరికి లాభం వచ్చింది? ఎవరికి లాభం? పులికి లాభం. ఎవరికి నష్టం? ఆ ఎద్దులకి నష్టం. లాస్ట్గా ఏమైంది, ఆ 4 ఎద్దులు ఆ యొక్క పులికి బలి అయిపోయాయి. దీన్ని బట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. మనం బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. మనం యూనియన్గా ఉంటే పులి లాంటి వాడు ఎవడొచ్చినా సరే పిల్లిలాగా వెనక్కి వెళ్ళాలి తప్ప వాడు ఏం చేయలేడు. మనం ఎప్పుడైతే యూనియన్గా ఉండకుండా ఆ ఎద్దులాగా విడివిడిగా ఉంటామో, పిల్లిలాగా ఉన్నవాడు కూడా పులిలాగా దాడి చేస్తాడు. మన తాతల కంచి సమస్య ఉంది, మన బాబుల కంచి సమస్య ఉంది. ఈరోజు మన దగ్గరకు వచ్చింది, రేపు పొద్దున మన పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది. అంటే దీనికి ముగింపు లేదా? దీనికి ఫుల్ స్టాప్ అంటూ లేదా? కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి, ప్రతి ఒక్కరు ఈ వీడియో ఆలోచింప చేయాలి. అదే నా లక్ష్యం, అదే నా కోరిక. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి, ముందుకు రండి, గొడవలు పెట్టుకోవద్దు, యూనియన్గా ఉందాం. ప్రతిరోజు
ఎక్కడ దుఃఖ ధర్నా చేద్దాం, యూనియన్గా ఉందాం, శాంతియుతంగా చేద్దాం, మంచిగా చేద్దాం, ప్రశాంతంగా చేద్దాం. మన తరపున మన పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, కొండబాబు గారు ఉన్నారు. దాంతోపాటు మన మత్స్యకారులు లక్షల వేల మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి మనం అందరూ కష్టపడి పనిచేస్తే సాధించలేదంటే ఏముండదు. తమిళనాడులో ప్రధానమంత్రి జల్లికట్టు అంటే ఎద్దులతో ఆటలు, ఆ యువకులు చనిపోతున్నారు, ఇది మంచిది కాదని ప్రధానమంత్రి గారు జీవో పాస్ చేస్తే తమిళనాడులో ప్రజలందరూ ఒకటవి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేసి అన్నీ చేస్తే ప్రధానమంత్రి గారు లాంటోరే జీవోని వెనక్కి తీసుకున్నారు. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని వదిలేశారు. అటువంటి ప్రధానమంత్రి గారే వెనక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కంపెనీ వారు ఎంత, ఈ ఫ్యాక్టరీ వారు ఎంత మన దగ్గర. కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి, ముందుకు రండి, మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది నిరంతరం మనం కష్టపడే ప్రక్రియ. ఒకరోజు 2 రోజులు కష్టపడితే మనకి అనుకున్న సాధించలేం. చేపలు చనిపోతున్నాయి, వ్యాపారం పోయింది, బ్రతుకుదారి పోతుంది, రోడ్డు మీద అడుక్కోవాల్సి వస్తుంది, ఓఎన్జీసీ డబ్బులు రావు, రిలయన్స్ డబ్బులు రావు, బోట్లు మునిగిపోతే డబ్బులు రాదు, సబ్సిడీ ఆ యొక్క కుటుంబానికి నష్టపరిహారం రాదు, బోట్లు ఏమైనా కాలిపోతే, నావలు కాలిపోతే ఆ యొక్క గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందవు. ఎందుకు? మన యూనియన్గా లేం కాబట్టి. యూనియన్గా ఉంటే ఏదైనా బాగుంటుంది. బాగా ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి మర్చిపోవద్దు. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై కృష్ణారావు, జై కొండబాబు. భారత మాతాకే జై, భారత మాతాకే జై, భారత మాతాకే జై. మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి, మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి, మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి. మీ ఆదినారాయణ, కాకినాడ 8 మాకు.